ఇగో టెక్ అన్నలతో ఆందోళనట. సొంతంగా గ్రెనేడ్ లాంచర్ల కర్మాగారాలు, అడవుల్లో సొంతంగా రాకెట్లు తయారు చేస్తున్నారట. ప్రస్తుతానికి వాటి వైఫల్యాలు ఎక్కువే. వైఫల్యాల రేటు తగ్గితే కూంబింగ్ భద్రతా దళాలకు పెద్ద ముప్పే అట. మావోయిస్టులు అప్గ్రేడ్ అవుతున్నారా? టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సొంతంగా ఆయుధాలు తయారు చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు ఇటీవలి ఘటనలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇటీవల సిఆర్పిఎఫ్, డిఆర్జీ పోలీసులు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిపిన సంయుక్త ఆపరేషన్లో మావోయిస్టు ఆయుధ కర్మాగారాన్ని ధ్వంసం చేసిరట. అక్కడ ఏకంగా బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లను మావోయిస్టులు సొంతంగా తయారు చేస్తున్నట్లు గుర్తించారట. ఒడిశాలో కూడా ఇదే తరహాలో మావోయిస్టుల రాకెట్ లాంచర్ల కర్మాగారం వెలుగులోకి రావడం గమనార్హం. ధర్మారంలో పేలకుండా మిగిలిన రాకెట్లను సీజ్ చేస్తున్న పోలీసులట. సో వాళ్ళే తయారు చేస్తున్నారట అడవుల్లో, మావోయిస్టులే. ఫెయిల్యూర్ రేట్ ఎక్కువే అట. మావోయిస్టులు సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోవడం పాత విషయమే అయినా గ్రెనేడ్ లాంచర్లను, రాకెట్లను కూడా వారు దేశవాళీ పద్ధతిలో రూపొందిస్తూ ఉండడం ఆందోళనకరమని విశ్రాంత పోలీసులు చెబుతున్నారు. పామేడు, ధర్మారం సిఆర్పిఎఫ్ క్యాంపులపై దాడి సమయంలో ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి 2 నుంచి 3,000 మంది మావోయిస్టులు రాకెట్ లాంచర్లు, బీజీఎల్స్తో దాడులు చేశారు. అయితే సింహభాగం గ్రెనేడ్లు, రాకెట్లు పేలకుండానే మిగిలిపోయాయి. బీజాపూర్, దంతేవాడ సరిహద్దుల్లోని టేకులగూడెం వద్ద ఇటీవల ఇలాంటి ఘటన చోటు చేసుకోగా పోలీసులు పేలకుండా మిగిలిపోయిన మావోయిస్టుల రాకెట్లు, గ్రెనేడ్లను వందల్లో సీజ్ చేశారు. ఒకవేళ అన్నీ సక్రమంగా పనిచేసి ఉంటే ఈ 2 ఘటనల్లో ప్రాణ నష్టం తీవ్రంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. టేకులగూడెం, ధర్మారం, పామేడు ఘటనల్లో మావోయిస్టులు 80% రాకెట్ లాంచర్లు, జీబీఎల్స్ను వాడగా 20% మాత్రమే తుపాకులు వినియోగించారట. మావోయిస్టులు సాంకేతికతను పెంచుకుంటూ ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకుంటే సక్సెస్ రేటు పెరిగే ప్రమాదం ఉన్నది. అదే జరిగితే భద్రతా బలగాలకు పెనుముప్పు లాంటిదే అని విశ్రాంత అదనపు ఎస్పీ బుక్యా రెడ్డన్న ఆంధ్రజ్యోతితో అన్నారు. భద్రతా బలగాలు ఈ 2 ఘటనలను ఉదాహరణగా తీసుకొని కూంబింగ్లో ముందుకు సాగాలని, శత్రువు బలాన్ని అంచనా వేయకుంటే ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారట. టన్నెల్స్ విశ్లేషణలేవి. ఇటీవల ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు టన్నెల్స్ నిర్మించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన నుంచి భద్రతా బలగాలు గుణపాఠం నేర్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట పోలీసులు. సాధారణంగా మావోయిస్టులు, గెరిల్లా దళాల సభ్యులు ఎత్తైన ప్రాంతంలో ఉంటారు. మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వారి కదలికలను పసిగట్టేస్తారు. ఇక టన్నెల్స్లో అడపాదడపా బయటపడుతున్నా వాటిపై విశ్లేషణలు జరగట్లేదు. ఎత్తు ప్రాంతాల్లో ఉండే మావోయిస్టులు మైదాన ప్రాంతాల్లో పోలీసుల కళ్ళు గప్పేందుకు, అగ్రనాయకులను తప్పించేందుకు మాత్రమే టన్నెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి టన్నెల్స్ ఉండే ప్రాంతాలపై పోలీసుల సెర్చింగ్ లేకపోవడం గమనార్హం. శత్రువు వ్యూహం కంటే ఒక అడుగు ముందు ఉండాల్సిన బాధ్యత భద్రతా బలగాలపైన ఉంటుంది అని రెడ్డన్న వివరించారట. సో ఇట్లా మావోయిస్టులు అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగిస్తూ వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకుంటా ఉన్నారు.